హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ తెలంగాణ ఇంటర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి పేపర్ ప్రజెంటేషన్. అయితే రేపు మనం ఫైనల్ ఎగ్జామ్లో సబ్జెక్ట్ని ఎంత థరోగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా, సబ్జెక్ట్లో మనకి ఎంత పర్ఫెక్షన్ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా, మనము దానిని ప్రజెంట్ చేసేటప్పుడు, అంటే ఎగ్జామినేషన్లో మనం ఆన్సర్స్ రాసేటప్పుడు నీట్గా ప్రజెంట్ చేయకపోయినట్లయితే, నీట్గా ఆన్సర్స్ అనేటువంటివి ప్రజెంట్ చేయకపోయినట్లయితే మనము మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడము అనేటువంటిది కష్టమవుతుంది. ఓకేనా, హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయడం అనేటువంటిది కష్టమవుతుంది. కాబట్టి ఆ పేపర్ ప్రజెంటేషన్ అనేటువంటిది ఎలా ఉండాలి, ఏ విధంగా రాస్తే మనం హైయెస్ట్ మార్క్స్ని స్కోర్ చేయగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. సాంస్క్రిట్లో 99 మార్క్స్ స్కోర్ చేయడం ఎలా అనే వీడియోని అప్లోడ్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులు కామెంట్ బాక్స్లో అడగడం జరిగింది. ఏంటి అది అని అంటే, ఎలాగైతే మీరు సాంస్క్రిట్లో 99 మార్క్స్ స్కోర్ చేయాలి అనే దానికి వీడియోను అప్లోడ్ చేశారో, అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఒక వీడియోని అప్లోడ్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. అయితే దానికి సంబంధించి నేను మా మిత్రుడిని, ఇంగ్లీష్ ఫ్యాకల్టీని అడగగా, అతడు ఈ మధ్యకాలంలోనే ఈ ఇంటర్మీడియట్కి సంబంధించి ఒక ఛానల్ని స్టార్ట్ చేయడము, అందులో ఒక వీడియోని చేయడం జరిగింది. కాబట్టి మా మిత్రునికి సంబంధించినటువంటి ఆ వీడియో లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తాను. ఇంగ్లీష్లో కూడా మీరు మంచి మార్కులు పొందాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంగ్లీష్లో కూడా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ లింక్ ద్వారా ఆ వీడియోను చూడండి. చూసినట్లయితే ఎలాగైతే మీరు సాంస్క్రిట్లో మంచి మార్కులను స్కోర్ చేస్తారో, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మంచి మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఈ ప్రజెంటేషన్కి సంబంధించి నేను 2 విషయాలను మీకు చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాను. అందులో మొదటి విషయము ఓవరాల్ ప్రజెంటేషన్. అందులో మొట్టమొదటి విషయము ఓవరాల్ ప్రజెంటేషన్. అంటే ఈ ఓవరాల్ ప్రజెంటేషన్ అనేటువంటిది నాట్ ఓన్లీ సాంస్క్రిట్, అంటే సాంస్క్రిట్కే కాదు, మీరు ఏ సబ్జెక్టుకైనా సరే ఆ ప్రజెంటేషన్ని మీరు అప్లై చేయొచ్చు. ఇంకా రెండో రకమైనటువంటి ప్రజెంటేషన్ సాంస్క్రిట్కి సంబంధించింది. ఈ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, అంటే మనకు మొత్తం 16 రోమన్స్ ఉన్నాయి. ఆ 16 రోమన్స్లో ఏ రోమన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనేటువంటి విషయాన్ని రెండవ రకమైనటువంటి ప్రజెంటేషన్లో చెప్పడం జరుగుతుంది. ముందుగా మనం ఓవరాల్ ప్రజెంటేషన్ గురించి తెలుసుకుందాం. ఈ ఓవరాల్ ప్రజెంటేషన్కి సంబంధించి ముఖ్యంగా మనము 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మనం ప్రతి పేజ్లో కూడా 4 సైడ్స్ మార్జిన్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. అయితే మనకి ఇచ్చినటువంటి బుక్లెట్లో రేపు యాన్యువల్ ఎగ్జామ్లో కావచ్చు, లేదా మన కాలేజ్లో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్లో కావచ్చు, ముఖ్యంగా యాన్యువల్ ఎగ్జామ్లో, ఓకేనా, మనకు రేపు ఫైనల్ ఎగ్జామ్లో మనకి ఇచ్చినటువంటి బుక్లెట్లో 3 సైడ్స్ మార్జిన్ అనేది వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. అంటే టాప్లో మార్జిన్ అనేటువంటిది వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ మార్జిన్ అనేటువంటిది వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది, అలాగే బాటంలో కూడా మార్జిన్ అనేటువంటిది వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 మార్జిన్స్తో పాటుగా మనం రైట్ సైడ్ కూడా మార్జిన్ అనేటువంటిది తీసుకోవాలి. ఆ రైట్ సైడ్ మార్జిన్ తీసుకోవడం కొరకు మనం ఒక పెన్సిల్ని, స్కేల్ని తీసుకొని నీట్గా రైట్ సైడ్ మార్జిన్ని గీయాలి. అంటే ప్రతి పేజీని కూడా మనం ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసుకోవాలి. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, మనం 2 రకాలైనటువంటి క్వశ్చన్ నెంబర్స్ని అక్కడ రాయడం జరుగుతుంది. ఒకటి మెయిన్ క్వశ్చన్ నెంబర్, రెండవది బిట్ నెంబర్. సో ఈ బిట్ నెంబర్ని కూడా మనము రాయడానికి సపరేట్గా లెఫ్ట్ సైడ్లో ఇంకొక మార్జిన్ అనేటువంటిది తీసుకోవాలి. అంటే ఇలా పెన్సిల్ తోటి నీట్గా లెఫ్ట్ సైడ్లో బిట్ నెంబర్స్ వేయడానికి కూడా ఈ విధంగా మనం మార్జిన్ అనేటువంటిది గీయాలి. అంటే మెయిన్ క్వశ్చన్ నెంబర్నేమో మార్జిన్కి లెఫ్ట్ సైడ్లో రాయాలి. ఈ బిట్ నెంబర్ అనేటువంటిది సపరేట్గా మనం గీసినటువంటి మార్జిన్ ఏదైతే ఉంటుందో ఆ మార్జిన్లో మనం బిట్ నెంబర్స్ అనేటువంటివి రాయాలి.
ఇది సెకండ్ పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే మనము ఒక క్వశ్చన్ని కంప్లీట్ చేయగానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్ని తీసుకున్నట్లయితే సాంస్క్రిట్లో 16 రోమన్స్ ఉన్నాయి. ఈ 16 రోమన్స్లో ఒక రోమన్ కంప్లీట్ కాగానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోమన్ ఏంటి, వర్డ్ టు వర్డ్ మీనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ రోమన్ కంప్లీట్ కాగానే ఇలా పెన్సిల్ తీసుకొని నీట్గా 2 లైన్స్ అనేటువంటిది గీయాలి. అలాగే నెక్స్ట్ 4th రోమన్లో మనం 3 క్వశ్చన్స్ లేదా 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాం. సో 4th రోమన్ కంప్లీట్ కాగానే ఇలా 2 లైన్స్ అనేటువంటిది గీయాలి. ఇలా ఈచ్ రోమన్ కంప్లీట్ కాగానే ఎండింగ్లో మనం ఏం చేయాలి, 2 లైన్స్ అనేటువంటివి గీయాలి. అంటే మనకున్నటువంటి 16 రోమన్స్ అనేటువంటివి 16 ఫ్రేమ్స్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా. ఇది ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 4 సైడ్స్ మార్జిన్ మెయింటైన్ చేయడము, అలాగే బిట్ నంబర్స్ రాసుకోవడానికి సపరేట్గా మార్జిన్ అనేటువంటిది గీయడము, అలాగే నెక్స్ట్ ఒక క్వశ్చన్ కంప్లీట్ కాగానే, మెయిన్ క్వశ్చన్ అనేటువంటిది కంప్లీట్ కాగానే ఎండింగ్లో ఇలా 2 లైన్స్ గీయడము అనేటువంటిది మనం ఏ సబ్జెక్టుకైనా సరే అప్లై చేయొచ్చు. ఇక సాంస్క్రిట్కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ చూద్దాం. సాంస్క్రిట్కి సంబంధించి ఫస్ట్ రోమన్ని, అలాగే 5th రోమన్ని, అలాగే 6th రోమన్ని, ఈ 3 రోమన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటా పాయింట్ అని అంటే ఈ 3 రోమన్స్లో కూడా సైడ్ హెడ్డింగ్స్ అనేటువంటివి సపరేట్గా కనబడేటట్టుగా చూసుకోవాలి. సైడ్ హెడ్డింగ్స్ అనేటువంటివి హైలైట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అందుకొరకే ఫస్ట్ రోమన్లో మనం ఏం చేయాలి అని అంటే ఎక్కడైతే మనం సైడ్ హెడ్డింగ్ రాస్తామో అక్కడ కంటిన్యూ చేయకుండా ఆ లైన్ని వదిలిపెట్టేసి నెక్స్ట్ లైన్లోకి వచ్చి ఎక్కడైతే సైడ్ హెడ్డింగ్ ఎండ్ అయిందో అక్కడి నుంచి పారాగ్రాఫ్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నట్టుగా ఈ విధంగా, ఇక్కడ ఏదైతే ఇచ్చానో ఈ విధంగా స్టార్ట్ చేయాలి. అప్పుడు దాని వలన ఏమవుతుంది అంటే ఈ సైడ్ హెడ్డింగ్ అనేది సపరేట్గా కనబడడం జరుగుతుంది. ఇలా సపరేట్గా కనబడినటువంటి సైడ్ హెడ్డింగ్ని మనం స్టిక్ పెన్స్తో కానీ లేదా పెన్సిల్తో కానీ నీట్గా ఇలా అండర్లైన్ చేయాలి. ఇలా ఫస్ట్ రోమన్లో అన్నీ కూడా అంతే, సైడ్ హెడ్డింగ్స్ అనేవి సపరేట్గా నీట్గా కనబడేటట్టుగా చూసుకోవాలి. అలాగే సేమ్ అదే విధంగా అనోటేషన్స్లో కూడా అదే విధంగా చేయాలి. అనోటేషన్స్లో కూడా ఒకవైపు సైడ్ హెడ్డింగ్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి, ఇంకొక వైపు ఆన్సర్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, కవి పరిచయము, సందర్భము, భావము అనేటువంటివి ఒకవైపు ఉన్నాయి. అలాగే దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి కుడి వైపు ఉన్నాయి, అంటే ఇంకొక వైపు ఉన్నాయి. ఇలా ఒకవైపు సైడ్ హెడ్డింగ్స్, ఇంకొక వైపు ఆన్సర్ అనేటువంటిది ఉండేటట్టుగా సందర్భాలలో చూసుకోవాలి. చూసుకొని తర్వాత ఏం చేయాలి, ఈ సైడ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా అండర్లైన్ చేయాలి. ఓకేనా. ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్లో, అలాగే 5th క్వశ్చన్లో, అలాగే 6th క్వశ్చన్లో సైడ్ హెడ్డింగ్స్ అనేటువంటివి హైలైట్ అయ్యే విధంగా చూసుకోవాలి. అలాగే ఈ 3 క్వశ్చన్స్తో పాటుగా ఎస్ఏ క్వశ్చన్స్లో కూడా అంతే. ఎస్ఏ క్వశ్చన్స్లో కూడా మనం ఏం చేయాలి, సైడ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో, కొటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని హైలైట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సైడ్ హెడ్డింగ్స్ హైలైట్ చేయడానికి మీకు ఆల్రెడీ ఒక టెక్నిక్ చెప్పాను. ఇక కొటేషన్స్ని హైలైట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఒక పారాగ్రాఫ్ కంప్లీట్ కాగానే ఒక లైన్ని వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టేసి తర్వాత నెక్స్ట్ లైన్లో మనం 1 లైన్లో కొటేషన్ రాసేవాళ్ళమైతే 1 లైన్ కొటేషన్ని, లేదా 2 లైన్స్లో కొటేషన్స్ని రాసేవాళ్ళమైతే 2 లైన్స్ కొటేషన్స్ని రాయాలి. రాసి దాని చుట్టూ నీట్గా ఇలా బాక్స్ లాగా గీయాలి. బాక్స్ లాగా కానీ లేదా నీట్గా అండర్లైన్ చేయడం కానీ చేయాలి. ఈ విధంగా మనం ఎస్ఏ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. అర్థమైంది కదా. ఫస్ట్ రోమన్లో, అలాగే సెకండ్, థర్డ్ రోమన్స్లో అంటే ఎస్ఏ క్వశ్చన్స్లో, అలాగే అనోటేషన్స్లో వీటిలో సైడ్ హెడ్డింగ్స్ అనేటువంటివి, అదేవిధంగా కొటేషన్స్ అనేటువంటివి హైలైట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్కి సంబంధించి చూద్దాం. 1 వర్డ్ ఆన్సర్స్కి కానీ, వెరీ షార్ట్ ఆన్సర్స్కి కానీ, షార్ట్ ఆన్సర్స్కి కానీ, లేదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, అలాగే ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే ట్రాన్స్లేషన్స్ కావచ్చు. వీటికి సంబంధించి మనం ఆన్సర్స్ని రాసేటప్పుడు ఈచ్ షార్ట్ ఆన్సర్కి, లేదా ఈచ్ వెరీ షార్ట్ ఆన్సర్కి, లేదా ఈచ్ ట్రాన్స్లేషన్కి, లేదా ఈచ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి వీటికి మధ్యలో ఒక లైన్ గ్యాప్ అనేటువంటిది వదిలిపెట్టాలి. ఇలా ఒక షార్ట్ ఆన్సర్కి లేదా ఒక వెరీ షార్ట్ ఆన్సర్కి మధ్యలో ఒక్కొక్క లైన్ని వదిలిపెడుతూ ఇలా రాసుకుంటూ వెళ్ళినట్లయితే అవి చూడడానికి నీట్గా అనిపిస్తుంది. అలాగే మీరు మిస్టేక్స్ లేకుండా రాయగలుగుతాము మేము ఆన్సర్ని అనే నమ్మకం మీకున్నట్లయితే ఏం చేయాలి, ఆ షార్ట్ ఆన్సర్లో కానీ వెరీ షార్ట్ ఆన్సర్లో కానీ ఉండేటువంటి ఆన్సర్ని అండర్లైన్ చేయాలి. ఇది
వెరీ షార్ట్ ఆన్సర్ అండ్ ట్రాన్స్లేషన్కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్. ఇంకా గ్రామర్ విషయానికి వద్దాం. గ్రామర్ విషయానికి వచ్చినట్లయితే మనకు సెకండ్ ఇయర్లో లెటర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ని మనము సపరేట్గా ఒక పేజీలో స్టార్ట్ చేయాలి. ఓకేనా? లెటర్ రాసేటప్పుడు ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లెటర్ అనేది ఒక పేజీలో సగం, ఇంకొక పేజీలో సగం అనేది ఉండకుండా చూసుకోవాలి. ఒకే పేజీలో కంప్లీట్ లెటర్ అనేటువంటిది వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇంకా సంధి విషయానికి వచ్చినట్లయితే సంధిని ఈ విధంగా ప్రజెంట్ చేయాలి. ఇలా 4 sides ఇలా బాక్స్ లాగా గీసి, తర్వాత ఒకవైపు అంతా కూడా ఆ విడదీసే పదాలు, ఇంకొక వైపు సంధి పేర్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. సేమ్ జాయినింగ్లో కూడా అంతే. ఏంటంటే ఒకవైపు ఆన్సర్స్, ఇంకొక వైపు సంధి నేమ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే శబ్ద రూపాణి విషయానికి వచ్చినట్లయితే శబ్ద రూపాణిలో ఒకవైపు విభక్తులు, ఇంకొక వైపు ఏకవచనం, ద్వివచనం, బహువచనం, అంటే ఈ 4 రోస్ని మనము నీట్గా బాక్స్ గీసి ప్రజెంట్ చేయాలి. అంటే ఈ 4 rows అనేవి మనకు నీట్గా సపరేట్గా కనపడాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ విధంగా ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ సమాసాలు కూడా సంధిని ఏ విధంగానైతే ప్రజెంట్ చేశామో సమాసాలను కూడా ప్రజెంట్ చేయాలి. ఇది సాంస్క్రిట్కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్. ఇలా మీరు రేపు ఫైనల్ ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలిగినట్లయితే మీరు కంపల్సరీ 99 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఒకసారి మీకు ఓవరాల్గా అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ప్రజెంటేషన్ చూపిస్తాను, చూడండి. ఓకేనా? అర్థమైంది కదా? థ్యాంక్ యూ.